వాట్ ఈజ్ నెట్వర్క్? నెట్వర్క్ అంటే ఇంటర్ కనెక్టెడ్ డివైసెస్ అనమాట. లైక్ మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ ఒక కంప్యూటర్ ఉంది అండ్ ఇక్కడ ఇంకో కంప్యూటర్ ఉంది. సో జస్ట్ అర్థం చేసుకోండి, పర్ఫెక్ట్గా గీయట్లేదు. సో ఇప్పుడు ఇక్కడ కంప్యూటర్ ఉంది, ఇక్కడ కంప్యూటర్ ఉంది అండ్ ఇందులో ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్ ఈ కంప్యూటర్కి రావాలి అంటే ఇక్కడ ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. ఈ కంప్యూటర్కి ఆ కంప్యూటర్కి ఎలాంటి ఇంటర్ కనెక్షన్ లేదు, లింక్ లేదు. కాబట్టి ఈ ఫైల్ అనేది ఇక్కడికి రాదు. సో ఒకవేళ రావాలి అంటే అక్కడ ఒక కమ్యూనికేషన్ ఉండాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక కమ్యూనికేషన్, ఒక వైర్తో నేను 2 కంప్యూటర్స్ని కనెక్ట్ చేశాను అండ్ ఇప్పుడు నా కమ్యూనికేషన్ సక్సెస్ అయింది. కాబట్టి ఈ ఫైల్ అనేది ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇదే కాదు అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కంప్యూటర్ ఉంది అండ్ ఇక్కడ ఒక ప్రింటర్ ఉంది. సో ఇక్కడ ఒక ప్రింటర్ ఉంది. ఇప్పుడు నేను ఒక ప్రింట్ తీయాలి ఇందులో నుంచి ఇందులోకి. సో ఇక్కడ ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. నేను ఒక రౌటర్తోని, ఒక వైఫై రౌటర్ ఉంది. సో దీనికి వైఫై సపోర్ట్ చేస్తుంది. నేను దీన్ని కనెక్ట్ చేస్తాను అండ్ సేమ్ ఇది కూడా కమ్యూనికేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రౌటర్కి 2 డివైసెస్ అయితే కనెక్ట్ అయి ఉన్నాయి. సో దీన్ని నెట్వర్క్ అంటారు. ఇప్పుడు ఈ నెట్వర్క్లో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. నేను ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, రీసోర్సెస్ షేర్ చేసుకోవచ్చు, ఆర్ ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు. సో దీన్ని ఒక నెట్వర్క్ అంటారు. ఈ హోల్ సిస్టమ్ ఉంది కదా, సో దీనంతా ఒక నెట్వర్క్ అంటారు. సో నెట్వర్క్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఒక డివైస్కి ఇంకో డివైస్కి అయితే కనెక్షన్ ఉంది అంటే అదొక నెట్వర్క్. సో ఇలా ఎన్ని అయినా ఉండండి. ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంది. సో ఇదంతా పెద్ద ఆఫీస్ అనుకోండి. సో ఈ ఆఫీస్లో ఒక కంప్యూటర్ ఉంది అండ్ ఇక్కడ ఒక కంప్యూటర్ ఉంది అండ్ ఇక్కడ ఒక కంప్యూటర్ ఉంది. సో ఇక్కడ ఒక కంప్యూటర్. సో ఇలా కంప్యూటర్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఒక్క కమ్యూనికేషన్ లేదు. ఇప్పుడు నేను వీటన్నిటికీ కూడా ఒక కమ్యూనికేషన్ అయితే ఇస్తాను. సో ఈ కమ్యూనికేషన్ ఉంది కదా, సో ఈ కమ్యూనికేషన్, ఈ గ్రీన్ కలర్ అనేది ఇదర్ హబ్ కావచ్చు, ఒక రౌటర్ కావచ్చు, ఒక స్విచ్ కావచ్చు. సో ఈ విధంగా నేను ఈ టోటల్ నేను ఈ కంప్యూటర్స్ అన్నీ కూడా కనెక్ట్ చేస్తాను. సో ఇవన్నీ కూడా ఒకటే నెట్వర్క్లో ఉంటాయి. నెట్వర్క్ అంటే ఒక డివైస్కి ఇంకో డివైస్ కమ్యూనికేట్ అవ్వడం, ఆర్ ఒక డివైస్కి ఎన్ని డివైసెస్ అని కమ్యూనికేట్ అవ్వడం, అలా ఒక నెట్వర్క్ ఫామ్ అవుతుంది. గైస్, ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి. సో అది ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ ఒక 3 కంప్యూటర్స్ ఉన్నాయనుకోండి. సో ఈ 3 కంప్యూటర్స్ ఒక రౌటర్కి కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఈ రౌటర్, హబ్స్, స్విచ్చెస్ ఇవన్నిటి గురించి క్లియర్గా చెప్పుకుందాం. సో డూ నాట్ వరీ అబౌట్ దాట్. అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఈ 3 కంప్యూటర్స్ అయితే మనకి ఒక రౌటర్కి అయితే కనెక్ట్ అయి ఉన్నాయి. సో రౌటర్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంది కదా, అది రౌటర్. సో ఈ 3 కంప్యూటర్స్ అన్నమాట. సో ఈ 3 కంప్యూటర్స్ రౌటర్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఇప్పుడు 1 అనే కంప్యూటర్ నుంచి నేను ఒక ఫైల్ని 3 అనే కంప్యూటర్కి సెండ్ చేయాలి. మరి మధ్యలో 2 అనే కంప్యూటర్కి అది రావకూడదు. సో ఇక్కడ మనకి ప్రోటోకాల్స్ అని ఉంటాయి. సో ఆ ప్రోటోకాల్స్ మనకి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. అండ్ ప్రోటోకాల్స్ అంటే అవి ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కానీ సెట్ ఆఫ్ రూల్స్. లైక్ ఇప్పుడు మీరు బైక్ పైన ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోతున్నారు అనుకోండి. సో మీకు లైక్ ఇప్పుడు వెళ్ళే దారిలో మీకు ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి అండ్ వాటిని మీరు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఓవర్టేక్ చేయకూడదు కదా. సో రెడ్ లైట్ వస్తే మనకి ఆగాలి. సో ఇలా కొన్ని మీకు రూల్స్ అయితే ఉంటాయి కదా మనకి, లైక్ రోడ్ మీద వెళ్ళేటప్పుడు. సో ఈ విధంగానే మనకి కూడా ఇక్కడ కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అండ్ వాటిని ప్రోటోకాల్స్ అని అంటారు నెట్వర్కింగ్లో. సో ఈ ప్రోటోకాల్స్ బేస్డ్ మీద ఇదంతా కూడా వర్క్ అవుతుంది అన్నమాట. సో ఈ నెట్వర్క్ అనేది ఒక కామన్ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ మీద వర్క్ అవుతాయి అనమాట. సో మీకు ప్రోటోకాల్స్ గురించి కూడా ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ అజ్యూమ్ దట్ ప్రోటోకాల్స్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కానీ సెట్ ఆఫ్ రూల్స్, అండ్ ఆ రూల్స్ని ఖచ్చితంగా పాటిస్తాయి ఈ నెట్వర్కింగ్లో, లైక్ ఒక్కొక్క ప్రతి డివైస్ కూడా. అండ్ మరి ఇంటర్నెట్ అంటే ఏంటి? సో ఇంటర్నెట్ అంటే ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్స్. సో ఇందాక నెట్వర్క్ అంటే ఏంటి? ఇంటర్ కనెక్టెడ్ డివైసెస్ అయితే ఒక నెట్వర్క్. సో ఇలాంటిది ఇంటర్నెట్ అంటే ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్స్ అనమాట. లైక్ ఇప్పుడు మనం ఇంట్లో ఒక 2 కంప్యూటర్స్ ఉన్నాయి.
సో ఇందులో ఒక 2 కంప్యూటర్స్ ఉన్నాయి అండ్ ఇవి 2 కూడా ఒక రౌటర్కి కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఇది ఒక నెట్వర్క్ అండ్ పక్కింట్లో ఇంకో కంప్యూటర్ ఉంది, వాళ్ళకి ఒక రౌటర్ ఉంది అండ్ వాళ్ళ డివైస్లో కూడా వాడుతున్నారు. సో ఇది ఇంకొక హౌస్, ఇక్కడ ఆఫీస్ ఉంది, ఇక్కడ ఆఫీస్ ఉంది. సో ఇది ఒక నెట్వర్క్. సో ఇలాంటి ప్రపంచం మొత్తంలో కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి. సో ఈ నెట్వర్క్స్ అన్నీ కలిపితేనే ఇంటర్నెట్ అన్నమాట. సో దట్ ఈజ్ వై ఇంటర్నెట్కి సింపుల్ డెఫినేషన్ చెప్తాను. ఇంటర్నెట్ అంటే నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ అనమాట. అది ఒక పెద్ద నెట్వర్క్, వరల్డ్లోనే బిగ్గెస్ట్ నెట్వర్క్. సో ఈ నెట్వర్క్లో కొన్ని నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి, లైక్ ట్రిలియన్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి. సో దీన్ని ఇంటర్నెట్ అని అంటారు.